Good morning, guys, all of you. Today, our topic is endosperm and its types. ఈరోజు అంకురఛేదము మరియు వాటి యొక్క రకాలు. అసలు అంకురఛేదం అంటే ఏంది? అంకురఛేదం ఏ స్థితిలో ఉంటుంది? అంకురఛేదాల రకాల గురించి తెలుసుకుందాం. ఎండోస్పర్మ్ అంకురఛేదం. Endosperm is the most common nutritive tissue for the developing embryo in angiosperm. ఆవృత బీజాల్లో పిండాభివృద్ధికి తోడ్పడే పోషక కణజాలాన్ని మనము ఎండోస్పర్మ్స్ అని పిలుస్తాము. ఎండోస్పర్మ్స్ అనేది పోషక కణజాలము డెవలపింగ్ ఎంబ్రియో పిండపు అభివృద్ధిలో వాటి పోషణలో తోడ్పడేదే ఎండోస్పర్మ్. ఇది అంజియోస్పర్మ్లో పిండాభివృద్ధిలో పోషణకు ఏర్పడే సర్వసాధారణమైన అంకురఛేదం. ఇన్ జిమ్నోస్పర్మ్ వివృత బీజాలు ఇట్ రిప్రజెంట్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్. ఇది స్త్రీ సంయోగ బీజాన్ని పోలి ఉంటుంది. వేరే ద ఫీమేల్ గ్యామెటోఫైట్ ఇన్ అంజియోస్పర్మ్ డిఫరెంటియేటెడ్ బిఫోర్ ఫర్టిలైజేషన్ అండ్ ఈజ్ అప్లైడ్. ఇది అంజియోస్పర్మ్లో ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ఫలదీకరణానికి ముందు ఏకస్థితికంలో ఉంటుంది. The endosperm is the product of fertilization and is usually triploid. ఎప్పుడైతే ప్రత్యుత్పత్తి జరిగిన తర్వాత అది త్రయస్థితికంలోనికి మారుతుంది. ఇన్ జిమ్నోస్పర్మ్ వివృత బీజాల్లో ఇది ఫీమేల్ గ్యామెటోఫైట్గా ఉంటుంది. అదే ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది అంజియోస్పర్మ్లో డిఫరెంటెడ్గా ఉంటుంది. బిఫోర్ ఫర్టిలైజేషన్లో అది ఏకస్థితికంలో ఉంటుంది. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఇది ట్రిపుల్ కండిషన్లో అగుపిస్తుంది. ఆఫ్టర్ డబుల్ ఫర్టిలైజేషన్ ఎప్పుడైతే ద్విఫలదీకరణం తర్వాత ద స్త్రీ కణం ఉంటుందో ఎగ్ కణం, ద ఎగ్ ఈజ్ కాల్డ్ జైగోట్. ఆఫ్టర్ డబుల్ ఫర్టిలైజేషన్ ద egg is called zygote and the fusion product of polar and the second male gamete is termed primary endosperm nucleus. ఎప్పుడైతే అంజియోస్పర్మ్లో ఎప్పుడైతే పిండకోశం అంటామో ఇది సెకండ్ మేల్ గ్యామెట్ ఈజ్ టర్మ్డ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. అంటే మనకు పోలెన్ ట్యూబ్లో మనకు 2 రకాల్స్ ఉంటాయి. గ్యామెట్స్ అనేది 2 మేల్ గ్యామెట్స్ ఉంటాయి. వన్ ఏమో స్త్రీబీజ కణంతోనే జైగోటు స్త్రీబీజ కణంతో ఫ్యూజ్ అయ్యి జైగోట్ని ఏర్పడుతుంది. అదే పిండకోశంలో ఉండే ద్వితీయ కేంద్రకంతో ఇది ఢీకొని దాంతో సంయోగం చెంది ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ని ఏర్పడుతుంది. పెన్ అంటాం మనం దాన్ని, పిఈఎన్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. దాన్ని మనము పెన్ అని సూచిస్తాము. ద ఓన్లీ అంజియోస్పర్మ్ ఆవృత బీజాల్లో ద డు నాట్ ఫార్మ్ ఎండోస్పర్మ్ are the members of the families Archidaceae, Podostomataceae and Trapaceae. Archidaceae మరియు Podostomataceae అండ్ Trapaceae ఈ కుటుంబాల్లో మనకు అంజియోస్పర్మ్ ఆవృత బీజాల్లోని కుటుంబాల్లో ఈ ఎండోస్పర్మ్స్ అనేది ఆగుపించదు.
డిపెండింగ్ అపాన్ ఇట్స్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇది అభివృద్ధి చెందే క్రమాన్ని బట్టి 3 టైప్స్ ఆఫ్ ఎండోస్పర్మ్స్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్, 3 రకాల ఎండోస్పర్మ్స్ని మనము గుర్తించవచ్చు. డిపెండింగ్ అపాన్ ఇట్స్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ 3 టైప్స్ ఆఫ్ ఎండోస్పర్మ్స్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్, 3 రకాల అంకురోత్సాదాలని మనము ఇది అభివృద్ధి చెందే దాన్ని బట్టి 3 రకాల ఎండోస్పర్మ్స్ని అంకురోత్సాదాన్ని గుర్తించవచ్చు. అవి ఫస్ట్ వన్ వచ్చేసి న్యూక్లియర్ ఎండోస్పర్మ్, సెకండ్ వన్ ఈజ్ సెల్యులార్ ఎండోస్పర్మ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ హీలోబియల్ ఎండోస్పర్మ్. హౌ మెనీ ఎండోస్పర్మ్స్ ఆర్ రికగ్నైజ్డ్? 3 టైప్స్. ద వన్ ఈజ్ కేంద్రకరక అంకురోత్సాదము, దాన్ని న్యూక్లియర్ ఎండోస్పర్మ్స్ అంటాము. సెకండ్ వన్ ఈజ్ కణమయ అంకురోత్సాదము, దాన్ని సెల్యులార్ ఎండోస్పర్మ్స్ అంటాము. ఫస్ట్ వన్ న్యూక్లియర్, సెకండ్ వన్ సెల్యులార్. ఫస్ట్ వన్ న్యూక్లియర్ అంటే కేంద్రకరక అంకురోత్సాదము, సెకండ్ వన్ సెల్యులార్ ఎండోస్పర్మ్ కణమయ, థర్డ్ వన్ హీలోబియల్ అంకురోత్సాదము. దీస్ ఆర్ ది 3 types of endosperm. Cellular endosperm is largely restricted to dicotyledonous families, whereas halobial endosperm to monocotyledonous. సెల్యులార్ కణమయ అంకురోత్సాదం అనేది పొడవైన డైకాటిలిడస్ని ఫ్యామిలీస్ మరియు హీలోబియల్ ఎండోస్పర్మ్ మోనోకాటిలిడస్ని కలిగి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి న్యూక్లియర్ ఎండోస్పర్మ్, కేంద్రకరక అంకురోత్సాదము. ఈ కేంద్రకరక అంకురోత్సాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కేంద్రకరక అంకురోత్సాదం అనగా ఏంటంటే, ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎండోస్పర్మ్ ద డివిజన్ ఆఫ్ ది ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అండ్ ఏ ఫ్యూ సబ్సిక్వెంట్ న్యూక్లియర్ డివిజన్స్ ఆర్ నాట్ అకంబైన్డ్ బై వాల్ ఫార్మేషన్. ఇక్కడ కొన్ని ఫ్యూ సబ్సిక్వెంట్ న్యూక్లియర్ డివిజన్స్ అనేది నాట్ అకంబైన్డ్ బై వాల్ ఫార్మేషన్. ఇక్కడ కొన్ని ఫ్యూ సబ్సిక్వెంట్స్ న్యూక్లియర్ డివిజన్ జరిగి దాని చుట్టూ వాల్ని ఫార్మేషన్ చేయకుండా ఏర్పడతాయి. దిస్ రిజల్ట్ ఇన్ ఏ కండిషన్ వేర్ సెంట్రల్ సెల్ ఆఫ్ ద embryo sac has formed a few several thousand nuclei freely suspended in its sap. ఈ పిండకోశంలో ఏం ఏర్పడుతుందంటే రిజల్ట్ ఇన్ కండిషన్ వేరే సెంట్రల్ సెల్ ఆఫ్ ద ఎంబ్రియో అంటే కేంద్ర కణంలో ఉండే పిండకోశాన్ని కొన్ని సెవరల్ థౌజండ్ న్యూక్లియస్ ఫ్రీలీ సస్పెండెడ్ ఇన్ ఇట్స్ కొన్ని స్వేచ్ఛ కేంద్రకాలు అనేవి మనకు ఏర్పడతాయి. Such a condition of endosperms may persist until it's consumed by the developing embryo. పిండము అభివృద్ధి చెందేంత వరకు దాంతోనే ఇది ఉంటుంది. ఇది పిండము డెవలప్ అయ్యే పిండం అభివృద్ధి చెందేంత వరకు ఇది దాంతోనే ఉంటుంది. ఫ్లోర్కి లిమ్నాంతస్ ఆక్సిస్పోరా ఇట్ మే బికమ్ సెల్యులార్ ఎట్ ఏ లేటర్ స్టేజ్. ఈ న్యూక్లియర్ ఎండోస్పర్మ్స్ అనేది ఫ్రీగా డివిజన్స్ని చెంది స్వేచ్ఛ కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఈ స్వేచ్ఛ కేంద్రకాలు అనేది పరిధి వైపున
అమరి ఉంటాయి. When latter is the case, which is more common, the wall formation is mostly centripetal. కేంద్రక వైపు ఇది వాల్ని ఏర్పరుస్తుంది. సెల్యులైజేషన్ వేరియస్ ఇస్ ఏ గ్రేట్ డీల్. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మోస్ట్లీ ఎండోస్పర్మ్స్ బికమ్స్ కంప్లీట్లీ సెల్యులార్, but in Phaseolus cellulization occurs only around the embryo. పేసియోస్లో మనము ఓన్లీ దాని చుట్టూ మాత్రమే ఏర్పడుతుంది. ఇన్ క్రోటలేరియా ద వాల్ ఫార్మేషన్ ఈజ్ కంఫైన్డ్ టు ది అప్పర్ రీజియన్ ఆఫ్ ద ఎంబ్రియో సాక్. పిండకోశానికి ఉపరితల భాగంలో మాత్రమే ఇది ఏర్పడుతుంది. ద కలాజల్ రీజియన్స్ రిమైన్స్ ఫ్రీ న్యూక్లియర్. కలాజల్ సైడ్లో స్వేచ్ఛ కేంద్రకాన్ని ఏర్పడుతుంది. అండ్ ఇట్స్ ఆఫెన్ ఎలాంగేట్స్ అండ్ బిహేవ్ లైక్ క్యాన్ హస్టోరియం. కలాజల్ సైడ్లో ఫ్రీగా కేంద్రకాన్ని ఏర్పరిచి కొన్నేమో పొడవుగా పెరుగుతుంది. ఆ పొడవు లాంటి నిర్మాణాలని మనము హస్టోరియంలో అని పిలుస్తాము. హస్టోరియంలు అంటే ఇది అదనపు భాగము, అది పొడవుగా పెరిగి లోపల ఎంబ్రియో శాఖలోకి వెళ్ళి అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే పోషక పదార్థాన్ని, న్యూట్రియంట్స్ని అది ఎంబ్రియోకు అందిస్తుంది. డయాగ్రామ్ని మనము అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఫ్రీ న్యూక్లియర్ జోన్, ఇక్కడ సెల్యులార్ జోన్, సెల్యులార్ ఎండోస్పర్మ్స్ అనేది ఎంబ్రియో. ఇక్కడ కొన్ని ఇలాంటి పొడులాంటి నిర్మాణాలు ఏర్పడి ఆస్టోరియంలను ఏర్పరుస్తుంది. వాటినే కేంద్రక ఆస్టోరియంలని కూడా పిలుస్తాము. In Lomatia, beside the main callagel astorium, numerous single-cell finger-shaped projections are present all over the endosperm. This increases the absorbing surface of the endosperm. ఈ లోమాటియాలో పక్కన మెయిన్ కలాజల్ ఆస్టోరియాలు ఏర్పడి ఇది ఉపరితల భాగం అంతటా పోషక పదార్థాలని సేకరించడంలో తోడ్పడుతుంది. ఇన్ గ్రివేలియా రోబస్టా, presence of vermiform appendix at the callagel end of the endosperm is reported, in which callagel endosperm's haustorium remains free nuclear. ఈ కలాజల్ సైడ్లో ఉండే ఎండోస్పర్మ్స్ హాస్టోరియంలు అనేవి ఫ్రీ న్యూక్లియర్స్ని ఏర్పరుస్తాయి. In mature account, the liquid endosperm becomes milky. In Areca catechu, the endosperm is hardened. నెక్స్ట్ వచ్చేసి సెల్యులార్ ఎండోస్పర్మ్. సెల్యులార్ అనేది ఇక్కడ కేంద్రకరక అంకురఛేదంలో అక్కడ అనేక స్వేచ్ఛ కేంద్రకాలు ఏర్పడి ఆ పరిధి వైపు నుండి మెల్లమెల్లగా దాని చుట్టూ కేంద్రక పిండకోశ మధ్య భాగంలోనికి ఎంబ్రియో శాఖలోనికి రావడం జరుగుతుంది. ఈ పరిధి భాగం నుండి మెల్లమెల్లగా మధ్య భాగంలోనికి వాల్స్ని ఏర్పరుస్తాయి. అవి కణమయం అవుతాయి. అక్కడ దాని చుట్టూ వాల్స్ అనేవి ఉండకుండా నెక్స్ట్ కణమయ అంకురఛేదంగా ఏర్పడుతుంది. అంటే మెల్లమెల్లగా దాని చుట్టూ కేంద్రకాల చుట్టూ కణకవచాన్ని ఏర్పరచుకుంటాయి. వాల్స్ని ఫార్మేషన్ చేసుకుంటాయి. అప్పుడు ఏమవుతాయంటే అవి కణమయము అవుతుంది. ఇక్కడ అనేక స్వేచ్ఛ కేంద్రకాలు అనేవి మనకు అగుపిస్తున్నాయి.
ఈ మెల్లమెల్లగా వచ్చి ఇక్కడ అన్ని కణమయము అవుతుంది. దాన్నే కణమయ ఎండోస్పర్మ్స్ అంటాము, సెల్యులార్ ఎండోస్పర్మ్. ద సెల్యులార్ ఎండోస్పర్మ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ న్యూక్లియర్ స్టేట్. ఎప్పుడైతే స్వేచ్ఛ కేంద్రకాల స్థితి అనేది ఎండ్ అవుతుందో, అంటే లేకుండా ఉంటుందో, అప్పుడు సెల్యులార్ ఎండోస్పర్మ్ అనేది ఏర్పడుతుంది. ద డివిజన్ ఆఫ్ ది ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అండ్ ఏ ఫ్యూ సబ్సిక్వెంట్ న్యూక్లియర్ డివిజన్స్ ఆర్ ఫాలోడ్ రెగ్యులర్లీ బై వాల్ ఫార్మేషన్. అంటే రెగ్యులర్లీగా ఒకదాని తర్వాత ఒకటి సెల్యులార్ న్యూక్లియర్ డివిజన్స్, కేంద్రక విభజన జరిగి, అదేవిధంగా న్యూక్లియస్ అండ్ ఫ్యూ సబ్సిక్వెంట్ న్యూక్లియర్ డివిజన్స్ అనేది జరిగి మనకు వాల్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది. ద అక్కరెన్స్ ఆఫ్ హాస్టోరియా ఈజ్ కామన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఎండోస్పర్మ్. ఇక్కడ హాస్టోరియాలు అనేవి మనకు సర్వసాధారణంగా అగుపించే, కేంద్రకంలో అగుపించే ఈ హాస్టోరియం. ఇట్ ఈజ్ మోర్ వెరైడ్ దాన్ దట్ ఈజ్ ద న్యూక్లియర్ ఎండోస్పర్మ్. న్యూక్లియర్ ఎండోస్పర్మ్ కంటే ఇది వెరైటీగా మనకు చూడవచ్చు. The Astoria may be micropylar or collagenous and occasionally present in the same plant. కణద్రవ్యము లేదా మైక్రోపైలర్ సైడ్ లేదా కలాజల్ సైడ్ అంటాము. Micropylar Astoria are known to occur in Impatiens royale and Hydrocera triflora. ఈ మైక్రోపైలర్ ఆస్టోరియా అనేది మనము ఇంపెషన్స్ రాయలే అండ్ హైడ్రోసెరా ట్రిఫ్లోరా దాంట్లో గమనించవచ్చు. ఏ వెరీ అగ్రెసివ్ కలాజల్స్ ఆస్టోరియా ఈజ్ ఫార్మ్డ్ ఇన్, అంటే మనకు మైక్రోపైలర్, అదేవిధంగా ఏ వెరీ అగ్రెసివ్ కలాజల్ ఆస్టోరియా ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఐడోనియా రొంబిఫోలియా. ద ఆస్టోరియం ఈజ్ యాక్చువల్లీ ఫార్మ్డ్ బిఫోర్ ఫర్టిలైజేషన్. దీంట్లో ఐడోనియా రంబిఫోలియాలో బిఫోర్ ఫర్టిలైజేషన్ మాత్రమే ఆస్టోరియాలు ఏర్పడతాయి. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ద డివిజన్ ఆఫ్ ద ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఈజ్ ఫాలోడ్ బై ట్రాన్స్వర్స్ పార్టినింగ్ ఆఫ్ ది సెంట్రల్ సెల్, రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ మైక్రోపైలర్ ఛాంబర్ అండ్ కలాజల్ ఛాంబర్. అంటే అండవృంతము మరియు కలాజలు. The endosperm proper is derived from the micropylar chamber alone. ఇక్కడ అండవృంతం అనేది చాలా ఒంటరిగా ఉంటుంది. The collageal chamber functions as an aggressive unicellulate astorium. In the acanthaceae, the endosperm develops its asymmetric and it shows characteristic micropylar and collageal astoria. ఇక్కడ అకాంతేసిలో మనకు కొన్ని ప్రత్యేకమైన అండవృంతాలు మరియు కలాజల్ ఆస్టోరియాలను మనము చూడవచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి హీలోబియల్ ఎండోస్పర్మ్స్. ద ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ మూవ్స్ టు ద కలాజల్ ఎండ్ ఆఫ్ ది embryo sac where it is divides, forming a large micropylar chamber and a small collageal chamber. ఇక్కడ హీలోబియల్ అనేది ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ మూవ్స్ టు ద కలాజల్ ఎండ్ ఆఫ్ ది ఎంబ్రియో షాక్, అంటే కలాజల్ సైడ్లో ఉండే పిండకోశం అనేది, అండ్ వేర్ ఇట్ డివైడ్స్ ఫార్మింగ్ ఏ లార్జ్ మైక్రోపైలర్ ఛాంబర్, పొడవాటి అండవృంతపు గది అండ్ చిన్నటి కలాజల్ ఛాంబర్ని ఏర్పడుతుంది.
In the micropolar chamber, free nuclear division and cell formation start at much later stage. కొంత సమయం తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మైక్రోపోయల్ ఛాంబర్ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ని జరిపి సెల్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. ఇన్ ద కలాజల్ ఛాంబర్ ద న్యూక్లియస్ ఐదర్ రిమైన్ undivided or divides only a few times. If latter is the situation, the divisions are usually free nuclear, sometime in pylindrum langinosum, it may become cellular. కొంత సమయం తర్వాత పిలిడ్రమ్ లాంగినోజమ్స్లో ఇట్ మే బికమ్ సెల్యులర్. ఎగ్జాంపుల్ ఆస్పోడిలస్ టెన్యుప్లోలిస్. ఇది ఎండోస్పమ్ అనగా ఇది పోషక పదార్థాన్ని అందించేది పిండానికి. పిండము అభివృద్ధిలో పోషక పదార్థాలు అందించే అంకురచ్ఛేద భాగము. ఇది ఆవృత బీజాల్లో మనము చూడవచ్చు. ఆవృత బీజాల్లో ఫిమేల్ గ్యామెటోఫైట్ ఉంటుంది. అది అప్లైడ్ స్టేజెస్లో ఉంటుంది. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్లో ఇక్కడ ఏమవుతుంది, ట్రిప్లైట్ కండిషన్ని పొందుతుంది. ఎండోస్పర్మ్ రకాలని మనము గమనిస్తే ఎండోస్పర్మ్ అనేది 3 రకాలు ఉంటాయి మనకు. న్యూక్లియర్ ఎండోస్పర్మ్, సెల్యులార్ ఎండోస్పర్మ్, సిలోవియల్ ఎండోస్పర్మ్. దీనిలో కొన్ని ప్రత్యేకమైన పొడవాటి నిర్మాణాలు ఏర్పడతాయి. వాటిని ఎండోస్పర్మ్స్ ఆస్టోరియాలు అంటాము, అంకురచ్ఛేద ఆస్టోరియంలు అంటాము. ఈ అంకురచ్ఛేద ఆస్టోరియంలు అనేవి పక్క కణంలోనికి వెళ్ళి అక్కడ ఉండే పోషక పదార్థాన్ని మనకు అందిస్తుంది, పిండము అభివృద్ధికి అందిస్తుంది. ఇది ఎండోస్పర్మ్ యొక్క రకాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.